హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నేను ఎంతో హెల్దీ అయిన కొబ్బరి బెల్లంతో లడ్డు చూపిస్తున్నాను. పచ్చి కొబ్బరి కాకుండా ఎండు కొబ్బరితో. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో? తినడానికి కూడా అంతే బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత కొన్ని బాదం పప్పులు, కొన్ని జీడిపప్పులు ఇలా చిన్నగా చాప్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మాడకుండా చిన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర కిస్మిస్ అలాంటివి ఇంకేమైనా ఉన్నా కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ బాదం పప్పు, జీడిపప్పు వేసాను. ఇవి మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకొని పెట్టేసుకోవాలి. చూసారా? ఇప్పుడు ఇదే ప్యాన్లో నెయ్యి ఉంది కదా, అందులోనే కొబ్బరి మిక్సీ పట్టేసుకున్నానండి. ఎండు కొబ్బరి ముక్కలు చిన్నగా చాప్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఈ కప్పుతో 3 కప్పులు అయ్యింది. కొలత మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలండి ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడు, లేదంటే పాడవుతాయి. అలా కాకుండా మనం ఏదైనా బౌల్ తీసుకొని, ఏదన్నా గ్లాస్తో అయినా బౌల్తో అయినా కొలత తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మాడకుండా చిన్న మంట పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా? ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మాడకుండా చూసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ప్లేట్లోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మీరు ఏ కప్తో అయితే కొబ్బరి తీసుకున్నారో అదే కప్తో 2 కప్పుల బెల్లం తీసుకుంటున్నాను. 2 కప్పుల బెల్లం తీసేసుకోవాలి. తర్వాత 3/4 కప్పు వాటర్ వేసుకోవాలి. తర్వాత ఇదంతా కరిగించుకోవాలి. పాకం ఏం రానవసరం లేదు, కరిగితే సరిపోతుంది. మీకు ఇందులో ఏమైనా నలకలు ఉంటే వడకట్టేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా వేస్తున్నాను. చూసారా? ఇలా కరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, ఎండు కొబ్బరి ఫ్రై చేసుకున్నాం కదా, ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకొని మంచిగా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇది పిల్లలు స్కూల్ నుంచి రాగానే రోజు ఒకటి ఇస్తే చాలా బాగుంటుంది. ఎంతో మంచిదండి. ఆడపిల్లలకైతే బెల్లం ఉట్టిది తినమంటే తినరు కదా, కొబ్బరి అయినా బెల్లమైనా ఇలా చేసిస్తే రోజు ఒకటి ఇస్తే చాలా హెల్దీ. స్నాక్స్ లాగా కూడా పెట్టేసుకోవచ్చు బాక్స్లో. తర్వాత ఇందులో 1 కప్పు పాలు వేసుకోవాలి. పాలు వేయడం వల్ల చాలా కమ్మగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా 1 కప్పు పాలు వేసుకొని మంచిగా అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. బెల్లంలో ఐరన్ ఉంటుంది కదా, పిల్లలకి చాలా మంచిదండి. తర్వాత ఇలాచి పొడి 1 టేబుల్ స్పూన్ కొంచెం ఇలాచి పొడి వేసుకోవాలి. వేసుకొని ఇలా ఉడికేటప్పుడు మీద చిల్లే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దగ్గర పడుతూ ఉంటుంది. సైడ్లోకి మనకి ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది. కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి దాంట్లో నుంచి కొంచెం బయటికి ఇలా చూసారా, సైడ్లోకి ఆయిల్ వస్తూ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు మనం కలుపుతుంటే దగ్గర పడుతుంది. ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అందులో వేసేసుకోవడమే. వేసేసుకొని నేను కొంచెం పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా వేసేసుకొని అంతా మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత పూర్తిగా మరి చల్లారినాక కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఉండలు చుట్టేసుకోవాలండి. చూసారా? ఇలా దగ్గర పడిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనకి చేతికి తగిలేంత వేడి ఉన్నప్పుడు అప్పుడు ఉండలు చేసేసుకోవడమే. ఇలా ఒక్కొక్కటిగా చిన్న మనకి పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం చిన్న సైజులో చేసుకుంటేనే బాగుంటుంది. ఇలా చిన్నగా చేసేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే 15 రోజులు 20 రోజుల పాటు నిల్వ ఉంటాయి. చూసారా? చేతికి అంటుకోకుండా ఎంత చక్కగా వచ్చాయో. మనం కలిపేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. మనకి ఉండ కడుతుందో లేదో చూసుకున్న తర్వాత మనం చేసుకోవాలి, లేదంటే చేతికి అంటేసుకుంటుంది. అలా కాకుండా ఇలా మంచిగా దగ్గర పడేంతవరకు చేసుకొని ఇలా అన్ని ఉండలు చేసేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో? చూడటానికి ఎంత కలర్ఫుల్గా, తినడానికి కూడా అంతే బాగున్నాయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.